చెరకు పంటకు మద్దతు ధర ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. చెరకు పంటలన్నింటినీ కూడా రైతులు తగలబెట్టేసుకుంటున్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఎన్నికల హామీ మీద కూడా కూటమి ప్రభుత్వం వెనకడుగేస్తుంది. మనస్తాపంతో పంటకు నింపి పెట్టుకుంటున్నాడు అనకాపల్లి జిల్లా కొత్తపేంట గ్రామ రైతు వెంకట్రావు. ఆ వీడియోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, మీరు అందరూ కూడా చూస్తున్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ మెంబర్ అయి ఉన్నాను. నాకు చీరవాళ్ళు అయినా సరే నేను ఇంచుమించు 50-60 టన్నులు తోలేవాడిని. తోలడానికి ప్రతి సంవత్సరం 15 రోజులు పేమెంట్ ఇచ్చేవారు. ఇది వరకు ఇప్పుడు పేమెంట్లు ఇవ్వలేదు. గిట్టుబాటు లేక ఈ చెరుకు తోటకి నిప్పెట్టి పరిస్థితి వచ్చింది. దీనికి వచ్చేది దీనికి చేయడానికి ఇంచుమించు ఒక 8-9 వేలు అయితే కానీ చేయడానికి చాలదు. కానీ వచ్చే డబ్బులు కూడా చాలవు. అందువల్ల కంటే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పంపించిన వీళ్ళు ఎప్పుడో నెలలో సంవత్సరాలు 6 నెలలు పోయిన తర్వాత డబ్బులు ఇస్తారు. ఇప్పుడేమో పేమెంట్ కూలర్కి పోకపోతే వాళ్ళు ఇసుకోరు. అందువల్ల ఇప్పుడు నిప్పటి పరిస్థితి అందుకే వచ్చింది. ఈ పరిస్థితి పెట్టుబడి రాక కన్ను ఆలోచించి డబ్బులు చాలక తెప్పించి నేను నిప్పట్టించే పరిస్థితి వచ్చింది. ఎంత ఘోరం అసలు! రైతులకు గిట్టుబాటు ధర లేక, వాళ్ళకి సరైన రేట్లు లేక పాపం వాళ్ళంతా కూడా అల్లాడిపోతున్నారు. మొన్నటికి మొన్న మిర్చి రైతులు, ఇప్పుడు చెరకు రైతులు, టమాటా రైతులు అందరూ కూడా రోడ్డును పడే పరిస్థితి వచ్చేసింది. మద్దతు ధర లేదు, క్రషింగ్ సరిగా లేక చెరుకు తోటకు నింపు పెట్టుకుంటున్నాడు రైతు. ఓవైపు ప్రభుత్వం నుంచి మద్దతు ధర దక్కకపోవడం, అదేవిధంగా షుగర్ ఫ్యాక్టరీలో క్రషింగ్ సక్రమంగా లేకపోవడం వల్ల అనకాపల్లి జిల్లా దేవరపల్లి మండలం కొత్తపేంట గ్రామానికి చెందినటువంటి చెరకు రైతు వెంకట్రావు నిన్న తన చెరకు తోటకు నిప్పు పెడేశాడు. ఇంక గిట్టుబాటు ధర రాకపోతే ఇంకా నిప్పు పెట్టుకోవడం ఇంకేం చేసుకుంటాడు? దాన్ని కట్ చేసినా కానీ ఆ కూలీలకే సరిపోతాయి డబ్బులు. ఈ ఘటన చెరకు రైతుల్లో పాపం ఒక విధంగా చెప్పాలంటే ఆవేదన కూడా గురి చేస్తుంది. దానికి సంబంధించి చాలామంది బాధపడుతున్నారు పాపం. ఈ ఘటన చెరుకు రైతుల కష్టాలకు తార్కాణంగా కూడా నిలిచిపోయింది. అంతేకాదు, సెంటు భూమిలో చెరకు తోట వేశాడంట అతను. సాగు ఖర్చుల కింద 10,500 రూపాయలు ఖర్చు కూడా పెట్టాడంట. గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకును తోలడానికి, అదేవిధంగా ఇతర ఖర్చుల కింద 4,000 రూపాయలు అవుతాయని చెప్పేసి అంచనా వేశారంట. ఒకవేళ పంటను కూలీలతో నరికించి ఫ్యాక్టరీకి తరలించిన ఖర్చు తప్ప ప్రయోజనం లేదని చెప్పేసి పాపం ఆయన భావించాడంట. పెట్టుబడి ఏదైతే పెట్టాడో ఆ పెట్టుబడి డబ్బులు కూడా రావడం లేదు పాపం ఆయన. పెట్టిన పెట్టుబడి కూడా రాదని చెప్పేసి తీవ్ర మనస్తాపం చెందినటువంటి ఆ వెంకట్రావు చెరుకు తోటకు తప్పని పరిస్థితుల్లో నిప్పండించాడంట. విషయం తెలుసుకుంటుంటే షుగర్ ఫ్యాక్టరీ గానుగాట తరచూ ఆగిపోవడంతోనే ఇటు రైతులు అటు కార్మికులు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారంట. రాష్ట్రంలో సహకార రంగంలో నడుస్తుంటే ఏకైక షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వాలు ఆదుకోకపోవడంతో ఈ ఫ్యాక్టరీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిందని చెప్పేసి కూడా తెలుస్తుంది. అంతేకాదు, ఫ్యాక్టరీ లేకపోతే జిల్లాలోనే 11 మండలాల్లో ఉన్నటువంటి చెరకు రైతులు, కార్మికులు రోడ్డున పడతారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గతంలో ఈ ఫ్యాక్టరీ విషయంలో చాలా హామీలు ఇచ్చాడు. ఇప్పుడు ఎందుకు నోరు కూడా మెదపడం లేదని చెప్పేసి రైతులందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. మనకి కూటమి నాయకులకి అలవాటే, అధికారంలో లేనప్పుడు అధికారం కోసం నోటుకు వచ్చేట్టు వాగుతూ పోతారు. ఏది ఎక్కడ కనిపించినా అక్కడ అన్నీ కూడా ఇదిగో మేము చేసేస్తామంటారు. అధికారం చేపట్టి 10 నెలలు అవుతున్నాయి, ఇప్పటివరకు అతిలే గతిలే. రైతులే కాదు, అందరి పరిస్థితి అదే పరిస్థితి. ఒక అమరావతి తప్ప కూటమి ప్రభుత్వం వేరే ప్రాంతాలని పట్టించుకోవడం లేదు, రైతులను పట్టించుకోవడం లేదు. ఇంకా వాలంటీర్స్ అందరూ రోడ్డు ఎక్కుతున్నారు. ఇంకా అంగన్వాడీలు, అదేవిధంగా ఆశా వర్కర్లు అందరూ కూడా రోడ్డు ఎక్కుతున్నారు. వాళ్ళ సమస్యలన్నీ కూడా వినే ఓపిక కూడా కూటమి ప్రభుత్వానికి.